కోటా శ్రీనివాసరావు గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కోటా శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన వ్యక్తి. 1942 జూలై 10న జన్మించారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవారు కోటా గారు. మరోవైపు ఎన్నో నాటకాల్లో కూడా నటించారు. ఆ వ్యామోహంతోటే సినిమాల్లోకి రావాలని ఆశపడ్డారు. ప్రాణం ఖరీదు అనే సినిమాతో కోటా శ్రీనివాసరావు గారు సినీ రంగ ప్రవేశం చేశారు. వాస్తవానికి ప్రాణం ఖరీదు అనేది నాటకం. దాన్ని చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతి కుమార్ సినిమా తీశారు. ఆ నాటకంలో నటించిన వారినే సినిమాల్లోకి తీసుకున్నారు. అలా కోటా గారి సినీ రంగ ప్రవేశం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రాణం ఖరీదు సినిమాతోనే సినీ కెరీర్ ను ప్రారంభించారు. కోటా గారికి నటుడిగా బ్రేక్ ఇచ్చిన సినిమా ఆహనా పెళ్ళంట. ఇందులో పిసినారి లక్ష్మీపతి అనే పాత్రలో కోటా గారి నటన అద్భుతం. కోటాని తప్ప ఈ పాత్రలో ఎవరిని ఊహించుకోలేం, అంత గొప్పగా నటించారు. ఆ తర్వాత కోటా గారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస సినిమాల్లో ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంటి పాత్రలతో ఫుల్ బిజీ అయిపోయారు. 1987లో కోటా శ్రీనివాసరావు గారు ప్రధాన పాత్రలో మండలాధీశుడు అనే సినిమా వచ్చింది. ఇందులో భీమారావు అనే పాత్రలో కూడా అద్భుతంగా నటించారు. కానీ ఇది అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఓ స్టార్ హీరోపై తీసిన సెటరికల్ మూవీ. దీంతో ఆ స్టార్ హీరో అభిమానులు కోటాపై తీవ్రంగా దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ స్టార్ హీరోకి కోటా క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కోటా గారి కొడుకు కోటా ప్రసాద్ సిద్ధం సినిమాలో నటించారు. జేడి చక్రవర్తి ఆ సినిమాకు దర్శకత్వం వహించగా జగపతి బాబు హీరోగా నటించారు. ఆ తర్వాత వచ్చిన గాయం 2లో కోటా గారు తన కొడుకు కోటా ప్రసాద్ తో కలిసి నటించారు. 2010 జూన్ లో కోటా గారి తనయుడు కోటా ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కోటా మానసికంగా కుంగిపోయారు. ఆహనా పెళ్ళంటతో పాటు హలో బ్రదర్, గాయం, గణేష్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాల్లో కోటా గారి నటన ప్రత్యేకంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.